ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాలని తెలంగాణ మాదిగ పరిరక్షణ సమితి టీఎంపీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు గార వెంకటేష్ మాదిగ డిమాండ్ చేశారు. ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడారు. దేశంలో ఎస్సీ జనాభా బాగా పెరిగిందని, కానీ వారికి రిజర్వేషన్ పెంచడంలో కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు. అగ్రవర్ణాల పేదలకు 10% పెంచడంలోనే కేంద్ర ప్రభుత్వం ఉద్దేశం తెలుస్తుందని వ్యాఖ్యానించారు. పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించి ఆమోదించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో టీఎంపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్ర రామచందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ మాదారపు రాములు, రాష్ట్ర మీడియా కన్వీనర్ మాదిరి నరసింహారావు, పొలిట్ బ్యూరో సభ్యులు ఇంజం సాంబయ్య, మెరుగు వెంకన్న, బండారి రామస్వామి తదితరులు పాల్గొన్నారు. మరి ఇప్పుడున్నటువంటి రిజర్వేషన్లు అమలు చేయడంలో మరి విఫలమవుతున్నారు. మేము అడుగుతా ఉన్నాం నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని, మీ మాట విని మేము ఓట్లు వేస్తే ఇదేనా మీరు ఇచ్చిన మాట, ఇదేనా మీరు మాకు చేసిన న్యాయం, ఇది మీకు ధర్మం కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మేము గతం నుండి 2014, 2018 ఎన్నికల్లో మీ పార్టీకి ముక్కుముడిగా ఓట్లు వేసి మీ పార్టీని గెలిపించిన పరిస్థితిని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. మీరు మాకు మాట ఇచ్చారు. ఎంఆర్పిఎస్ మీటింగ్లో మీరు చాలా సందర్భాల్లో చాలా వేదికల్లో మీరు వచ్చి మాట్లాడి వర్గీకరణకు మేము కట్టుబడి ఉన్నాం, బీజేపీ పార్టీ వర్గీకరణకు వ్యతిరేకం కాదు, మేము ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పి మీరు మాట ఇచ్చారు. అయినప్పటికీ 8.5 సంవత్సరాలు గడుస్తున్నా మాకు ఇచ్చిన మాట నెరవేరలేదు. మేము అడుగుతూ ఉన్నాం, మాదిగలంటే మీకు ఎంత చులకనవుతుందా? ఈ దేశంలో షెడ్యూల్ క్యాస్ట్ అంటే మీకు పట్టదా? కేవలం ధనవంతులు అగ్రకులాలే మీకు కావాల్సిందా? ఈ దేశంలో పేద వర్గాలకు న్యాయం లేదా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతూ ఉన్నాం. ఇవాళ మాకు రిజర్వేషన్ తప్ప మేము ఈ దేశంలో ఉన్నటువంటి అతి కడు నిరుపేదలైనటువంటి షెడ్యూల్ క్యాస్ట్లో పుట్టిన వాళ్ళం. మేము రిజర్వేషన్ల ద్వారానే అభివృద్ధి చెందాలి. రిజర్వేషన్లు వస్తేనే మా పిల్లల భవిష్యత్తు ఉంటుంది, మా రాబోయే తరాలకు మేలు జరుగుతుంది తప్ప ఇప్పుడున్న రిజర్వేషన్లతో మాకు మేలు జరుగుతున్న విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఇవాళ మీరు మా జనాభా దామాషా ప్రకారం మాకున్నటువంటి జనాభా పెరిగింది, మా జనాభా నిష్పత్తి ప్రకారం మాకు రిజర్వేషన్లు పెంచామని అడుగుతూ ఉన్నాం. ఈ దేశంలో మా జనాభా 20% జనాభా పెరిగింది, కానీ మీరు ఇచ్చే జనాభా 15%. అంటే మేము 10% పెరిగినా కూడా మమ్మల్ని గుర్తించడం లేదు. మీరు మా జనాభా మీకు కనబడతలేదా? ఓట్లప్పుడు మాత్రం మేము అగవపడతాం, మేమైనా ఓటు యంత్రాలమా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఎలక్షన్ వచ్చినప్పుడు మాత్రమే గుర్తు వస్తాం. ఎలక్షన్ వచ్చినప్పుడు మమ్మల్ని ఓటు యంత్రాలుగా వాడుకుంటేనే తప్ప మా మేలు కోసం కానీ మా అభివృద్ధి కోసం కానీ మీ పార్టీలు కానీ ఈ పాలకులు కానీ పట్టించుకున్న పాపన లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు మేము అడుగుతూ ఉన్నాం, ఈ దేశంలో 20% జనాభా ఉన్న మాకు 20% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి ఈ బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో మీరు ఇచ్చిన మాట కట్టుబడి మాకు రావాల్సిన రిజర్వేషన్లు పెంచండి. మేము అడుక్కుంటున్న వాళ్ళం కాదు, మేము ఆత్మగౌరవంతో బతికే వాళ్ళము. మేము అస్తిత్వాన్ని అమ్ముకోలేము, అస్తిత్వ పోరాటాలు చేస్తున్నాం. స్వతంత్ర కాలం నుండి 75 సంవత్సరాల స్వతంత్ర కాలం నుండి నేటి నుండి నాటి వరకు మేము ఇంకా అన్నమో రామచంద్ర అని ఆకలికి అమలుస్తూ పాసి పాకలతో అర్ధ ఆకలితో చీకట్లో మగ్గుతూ తినడానికి తిండి లేక, ఉండడానికి వీలు లేక, కట్టుకోనికి బట్టలు లేక ఊరి గుడిసెల్లో ఊరుకు దూరాన 3 కిలోమీటర్ల దూరాన ఊరుకు దేశంలో ఒక దుష్టరాష్ట్ర పాలన కొనసాగుతుంది. దళిత భోజనాలపైన దాడులు, దౌర్జన్యాలు కొనసాగుతున్నాయి. ఇవాళ బీజేపీ ప్రభుత్వం మతం ముసుగులో రాజకీయాలు చేస్తుంది. మతాల మధ్యలో చిచ్చులు పెడుతూ మనుషులను విడగొడుతూ ఇవాళ మత రాజకీయాలకు పూనుకుంటున్నటువంటి బీజేపీ ప్రభుత్వం తన వైఖరి మార్చుకొని దేశ ప్రజల శ్రేయస్సు కోసం పేద వర్గాల పక్షాన ఈ ప్రభుత్వం పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఇవాళ గతంలో ఎన్నో సందర్భాల్లో ఎన్నో సభలు సమావేశాల్లో మరి బీజేపీ నాయకులు అప్పుడున్నటువంటి కేంద్ర మంత్రులు ఇలా చాలా సందర్భాల్లో మాదిగలకు ఇచ్చినటువంటి మాట, మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తానని 8.5 సంవత్సరాలు గడుస్తున్నా మాదిగలకు ఇచ్చిన మాట అయినటువంటి ఎస్సీ వర్గీకరణను పక్కన పెట్టి
ఇలా వాళ్ళ స్వలాభాల కోసమే రాజకీయాలు చేస్తున్న సంగతిని మనం గుర్తు చేస్తూ ఉన్నాం. ఈరోజు అది 2014 ఎన్నికల్లో మేము అధికారంలోకి వస్తే 100 రోజులు ఏబిసిడి వర్గీకరణ చేస్తామని చెప్పినటువంటి బీజేపీ నాయకుల మాట విని ఈ దేశంలో ఉన్నటువంటి మాదిగలమంతా ముఖ్యముడిగా బీజేపీకి ఓట్లేసి మరి గెలిపిస్తే ఇవాళ మాదిగలకు ఇచ్చిన మాట తప్పి మాదిగలను ఒక నీచంగా చూస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. ఇలా ఈ దేశంలో మనువాద ప్రభుత్వం పాలన కొనసాగుతుంది. మత రాజకీయాలు చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా మీ వైఖరి మార్చుకొని మాదిగలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఇప్పుడు జరిగే పార్లమెంటు సమావేశంలో మరి ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధ కల్పించి మీరు అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరియు గతంలో మాదిగలకు ఇచ్చినటువంటి హామీలు మీరు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు అన్నింటినీ మీరు నెరవేర్చాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా దేశంలో మాదిగ జాతి ఇలా షెడ్యూల్ కులాల విపరీతంగా పెరిగిపోయారు, కానీ రిజర్వేషన్ మాత్రం పెంచడం లేదు. ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన కాలం నుండి నాటి నుండి నేటి వరకు ఈ రిజర్వేషన్లను అమలు చేయడంలో వాళ్ళు నిపక్షపాతంగా ఉంటున్నారు. మరి పక్షపాతంగా ఉండడం లేదు. ఆ విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఇవాళ మాకున్నటువంటి రిజర్వేషన్లను ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు తీసేశారు. మరి ఇప్పుడున్నటువంటి రిజర్వేషన్లు అమలు చేయడంలో మరి విఫలమవుతున్నారు. మేము అడుగుతా ఉన్నాం నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని, మీ మాట విని మేము ఓట్లేస్తే ఇదేనా మీరు ఇచ్చిన మాట, ఇదేనా మీరు మాకు చేసిన న్యాయం, ఇది మీకు ధర్మం కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మేము గతంలో మాత్రమే గుర్తు వస్తాం. ఎలక్షన్ వచ్చినప్పుడు మమ్మల్ని ఓటు యంత్రంగా వాడుకుంటేనే తప్ప మా మేలు కోసం కానీ మా అభివృద్ధి కోసం కానీ మీ పార్టీలు కానీ ఈ పాలకులు కానీ పట్టించుకున్న పాపన లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు మేము అడుగుతూ ఉన్నాం, ఈ దేశంలో 20% జనాభా ఉన్న మాకు 20% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి ఈ బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో మీరు ఇచ్చిన మాట కట్టుబడి మాకు రావాల్సిన రిజర్వేషన్లు పెంచండి. మేము అడుక్కుంటున్న వాళ్ళం కాదు, మేము ఆత్మగౌరవంతో బతికే వాళ్ళము. మేము అస్తిత్వాన్ని అమ్ముకోలేము. అస్తిత్వ పోరాటాలు చేస్తున్నాం. స్వతంత్ర కాలం నుండి 75 సంవత్సరాల స్వతంత్ర కాలం నుండి నేటి నుండి నాటి వరకు మేము ఇంకా అన్నమయ్య రామచంద్ర అని ఆకలికి అమలు ఇస్తూ పాసిపాకలతో ఆకలితో చీకట్లో మగ్గుతూ తినడానికి తిండి లేక ఉండడానికి వీలు లేక కట్టుకోనికి బట్టలు లేక ఊరి గుడిసెల్లో ఊరుకు దూరాన 3 కిలోమీటర్ల దూరాన చిన్న పాకల్లో అంటరాని వాళ్ళుగా బతుకుతున్నాం. అంటరానితనాన్ని అనుభవిస్తున్న వాళ్ళం. మాకు రిజర్వేషన్లు పెంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ దేశంలో మాకు మించిన వాళ్ళు అంటరానితనాన్ని అనుభవించే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా చూపెడతారా మీరు, మీకు శాతనైతే అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. అనుభవించే వాళ్ళం మేమే. అంటరానితనంతో అర్ధాకలతో పాసిపాకలతో ఈ దేశానికి సేవ చేస్తూ ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని కులాలకు అన్ని మతాలకు నిజమైన సేవ చేస్తున్న జాతి మా దళిత జాతి. మేము షెడ్యూల్ కులంలో పుట్టిన వాళ్ళం. మాకు రిజర్వేషన్ నిజమని అడుగుతున్నాం. మీ కళ్ళు తెరిచి ఇప్పటికైనా మాకు ఇచ్చిన మాట కట్టుబడి మాదిగలకు ఇచ్చిన మాట కట్టుబడి ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఇప్పుడు జరిగే పార్లమెంటు సమావేశంలో బిల్లు పాస్ చేసి అట్టి బిల్లును ఆమోదించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే మీరు ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధ కల్పించడమే కాదు, చట్టబద్ధ కల్పించి అట్టి అధికారాన్ని ఏబిసిడి చేసుకునే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కట్టబెట్టాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. నా పేరు గార వెంకటేష్ మాదిగ, తెలంగాణ మాదిగ పరిరక్షణ సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్రం.